కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టికోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ-షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే విద్యను అభ్యసించగలరు అనే ఉద్దేశంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, వారు పౌష్టికంగా ఆహారం భుజించేందుకు డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిలో భాగంగానే కళాశాల విద్యార్థులకు భోజన పథకాన్ని ప్రారంభించామని ఆమె తెలిపారు. కొన్ని మండలాల్లో కళాశాల ఒకచోట, వసతి గృహం ఒకచోట ఉండడంతో భోజన విరామ సమయానికి వసతి గృహానికి వెళ్లి రావడానికి ఇబ్బంది పడి భోజనం చేయడం మానుకున్న సంఘటనలు ఏజెన్సీలో తాను చూశానని, నేటి నుండి వాటికి స్వస్తి పలకడం జరుగుతుందని ఆమె తెలిపారు. సమావేశంలో బీజేపీ జనసేన మండల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యార్థులకు వారి యొక్క భవిష్యత్తుకి విద్యా విధానాల పట్ల సరైన అవగాహన, అదేవిధంగా ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి గారు వినూత్నమైన నిర్ణయాలతో ముందుకెళ్లడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ఎప్పుడు లేని విధంగా ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా ఈరోజు డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో నిజంగానే ఎక్కువగా నష్టపోయే చాలా మంది పిల్లలు ఉన్నారు. ఎందుకంటే కాలేజ్ ఒక దగ్గర ఉంటే హాస్టల్ వేరే చోటు ఉంటుంది. వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినకుండా ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే సరైన విద్యను అభ్యసించగలరు. దానిలో భాగంగా ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం సగం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సగం వేసుకొని ఈ డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా నిజంగా ఇంటర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తుందనేసి మేము అందరం కూడా ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఇది మంచి నిర్ణయం. ఎవరైనా కడుపుకి అన్నం తింటేనే కదా ఆరోగ్యంగా ఉండగలరు. అదే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ గారు మనకు తెలుసు, తూర్పు పశ్చిమ గోదావరిలో ఎవరైతే ఆకలితో ఉన్నారో, వరదల సమయంలో నష్టపోయిన వారు, అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన వారికి నిత్యం అన్నం పెట్టేటువంటి మహాతల్లి మన డొక్కా సీతమ్మ గారి పేరుని ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం ద్వారా ఈ యొక్క పథకం పట్ల ఎంత చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఉన్నదన్నది కూడా మేమందరం తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా గతంలో చూస్తే గత ప్రభుత్వం గుడ్లకి 200 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఆ బాకీని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తీర్చడం జరిగింది. చిక్కీలకేమో 60 కోట్ల రూపాయలని బాకీ పెడితే ఆ యొక్క బకాయిని కూడా మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వెంటనే బకాయి చెల్లించడం జరిగింది. అంటే ఈ యొక్క స్కూళ్ళకి, కాలేజీలకు వచ్చేటువంటి టెండర్ల విధానంలో కూడా సరిగ్గా వారి యొక్క సరుకులు పంపిణీ జరగడం అనేది జరగలేదు గత 5 సంవత్సరాల నుంచి. కానీ ఇక నుంచి ఈ 6 నెలల సమయంలోనే స్కూల్ కానీ, కాలేజీల్లో కానీ మెరుగైన విద్యా అవకాశాలు అందించాలి. మంచి భోజన, ఆరోగ్యకరమైన పోషకాలతో కూడినటువంటి ఒక ఫుడ్ని అందించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాయి కనుక దీని ద్వారా ఖచ్చితంగా పిల్లలకి
అదేవిధంగా ప్రజలకు, పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది కనుక మా బిడ్డలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లోకి వాళ్ళ యొక్క విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క ఏదైతే ఆశతో ఉన్నారో అవన్నీ కూడా అధిరోగిస్తారని మరొకసారి ఇంత మంచి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.